సింహాచలంలో గోడ కూలిన ఘటనపై విచారణకు సీఎం ఆదేశించారని హోంమంత్రి అనిత అన్నారు. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు ఆమె తెలిపారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు హోంమంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దురదృష్టం ఏంటంటే ఆ 7గురు చనిపోవడం, ఆ గోడ కూలి 7గురు చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అన్న దాని మీద ఒక నివేదిక 2 రోజుల్లో ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి. దాని నివేదిక వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ రోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం, మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. దురదృష్టం ఏంటంటే ఆ 7గురు చనిపోవడం, ఆ గోడ కూలి 7గురు చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ ఎందుకు అలా జరిగింది అన్న దాని మీద ఒక నివేదిక 2 రోజుల్లో ఇమ్మని చెప్పి గౌరవ సీఎం గారు కూడా ఆదేశించడం అయిందండి. దాని నివేదిక వచ్చిన మీదట అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఈ రోజు కుటుంబాలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారి కుటుంబాలందరికీ కూడా గవర్నమెంట్ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నాం, మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామండి. దురదృష్టం ఏంటంటే ఆ 7గురు చనిపోవడం, ఆ గోడ కూలి 7గురు చనిపోవడం దురదృష్టం. ముఖ్యంగా ఈ గోడ ఎందుకు కూలింది, ఎలా కూలింది, దాని మీద కూడా గౌరవ సీఎం గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అది నిజ నిర్ధారణ కమిటీయా లేకపోతే మనకి ఎందుకు అలా జరిగింది